జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గోల్డ్ షాపుల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళా దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందిన బొజ్జగాని జానమ్మ తన బంధువులైన దీనమ్మ, నాగేంద్రమ్మ, వెంకటరమణమ్మ, బాలసాని అశోక్, వెంకటపతితో కలిసి ముఠాను ఏర్పాటు చేసుకుని ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఏసీపీ హనుమంతరావు. ఈ కేసులో 4 ముఠా సభ్యులను అరెస్టు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు జ్ఞానమ్మతో పాటు డ్రైవర్ బాలసాని వెంకటపతి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు ఏసీపీ. మొత్తం 5 అఫెండర్స్ కలిసి ఈ యొక్క డిటెన్షన్ డైవర్షన్ కి చేయడం జరిగింది. అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలకు సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ 5 టీమ్స్ అయితే ఉన్నారో 2 టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్ లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది. అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో 3 కేసులు ఉన్నాయి, జీడిమెట్లో 1 కేసు ఉంది, అట్లాగే రాచకొండ చైతన్యపురిలో కూడా ఒక మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా ఇవి కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద 12 కేసులు ఉన్నాయి, ఈ పాత కేసులు కూడా. ఈ 3 మన దగ్గర 5 కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక 12 కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా సిపి గారు అవినాష్ మాన్ సార్ సూచనల మేరకు డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సారు, అట్లాగే డీసీపీ క్రైమ్స్ నరసింహ సారు, అట్లాగే ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట క్రాంతి, డిఐ అంజయ్య, అదేవిధంగా అదర్ ఎస్ఐస్, వాళ్ళ జగద్గిరిగుట్ట స్టాఫ్ అందరూ కూడా అందరి సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళకున్న వెహికల్ ని ట్రేస్ చేసి వాళ్ళని 4 పట్టుకోవడం జరిగింది. అందులో A1 అఫ్స్కాండింగ్ ఉన్నారు, జ్ఞానమ్మ అనే ఆమెను కూడా క్యాచ్ చేస్తాం. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది, డిటెక్ట్ అయింది. ఈ బంగారం కూడా డిటెక్ట్ అయ్యింది. మొత్తం ఈ కేసులో మనకు బంగారం ఎంత పోయిందంటే 65 గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది. వీళ్ళని మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్లీగా దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి